పార్వతి, అమ్మగారు, శాంతి ముహూర్తానికి ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి కదా? స్పెషల్ స్వీట్స్ కూడా తయారు చేయమని చెప్పాను. అవి కూడా చేస్తున్నాను పెద్దమ్మాయి గారు. పెద్దబాబు గారి సంతోషం కోసం ఏమైనా చేస్తాను. పెదబాబు కోసమే చేస్తావేంటే? నీలాంబరి కోసమని కూడా చెప్పు. ఆంటీ, పార్వతి ఎలా చెప్పాలనుకుంటే అలా చెప్తుంది. తనకే స్వార్థం ఉండదు. అనవసరంగా పేచి పెట్టకండి. పిన్నికేం టైం పాస్ కావట్లేదనుకుంటా. పార్వతి, పెద్దబాబుని రమ్మని చెప్పు. అట్టగే అమ్మగారు. బాబీ, ఈ 3 రోజుల తర్వాత బ్రో నువ్వు యూరప్ టూర్ వెళ్తున్నారు. పాస్పోర్ట్తో పాటు ఐడి ప్రూఫ్స్ కూడా సబ్మిట్ చేయాలి. ఆధార్ కార్డ్ అయితే బెటర్. అన్ని కార్డులు ఉన్నాయి మహి, నీకేం కావాలో చెప్పు, తీసుకొస్తుంది. మీరు ముందే ప్రిపేర్ అయ్యారనుకుంటా. పెద్దబాబు గారు, నీకోసమే చూస్తున్నాను పార్వతి. ఆ పని ఈ పని అని తిరుగుతున్నావు కానీ నా రూమ్ వైపు రావట్లేదు. చెప్పండి పెద్దబాబు గారు, ఏం కావాలి? కాఫీనా, టీనా? ముద్దడిగితే ఇస్తావా? మీకు చంద్రముఖికి శాంతి ముహూర్తం అన్నప్పటి నుంచి నాకుండే ఆగట్లేదు. మీకేమో నన్ను చూస్తే ఆటగా ఉందా పెద్దబాబు గారు? ఎందుకు వరి అవుతావు పార్వతి? చంద్రముఖి అసలు రూపం బయట పెట్టే వాళ్ళు వస్తున్నారు. ఆధార్ కార్డు తీసుకొస్తే నాగపడగల ఇంటి పేరుతో సహా తన బండారం మొత్తం బయటపడుతుంది. మీరైతే ధైర్యంగా ఉన్నారు కానీ నాకైతే కాళ్ళు చేతులు ఆడట్లేదు పెద్దబాబు గారు. నేను ఇందాకే ఫోన్లో మాట్లాడాను పార్వతి. దారిలో ఉన్నారు, వచ్చేస్తున్నారు. ఇది శాంతి ముహూర్తం కాదు. ఆ రాక్షసిని ఇంట్లో నుంచి పంపించడానికి దేవుడు పెట్టిన ముహూర్తం. ఇక నువ్వు నేను నిశ్చింతగా ఉండొచ్చు. మనకి పెళ్ళైన విషయం అమ్మగారితో ఎట్టా చెప్పేది పెద్దబాబు గారు? నువ్వు ఆ విషయం నాకు వదిలే, నేను చూసుకుంటాను. చంద్రముఖి సంగతి అమ్మకు తెలిస్తే జరిగిందేంటో అర్థం చేసుకుంటుంది. ఏమో, మీ ధైర్యాన్ని చూసే నేను ధైర్యం తెచ్చుకుంటున్నాను. అమ్మగారు పిలుస్తున్నారు, రండి పెద్దబాబు గారు. పద. రానా? బ్రో, ఇంతకు ముందు యూరప్ టూర్ మిస్ అయింది. అప్పటి నుంచి నేను ఎలాగైనా యూరప్ పంపించాలనుకుంటున్నాం. కానీ ఈసారి మాత్రం నువ్వు బాబీతో కలిసి వెళ్తున్నావు. వీటి మీద సైన్ చేయి బ్రో. నీలాంబరి ఐడి ప్రూఫ్స్ తీసుకున్నావా అమ్మాయి? బాబీ ఇచ్చేసింది. పోస్ట్ మేడం. రామా. పోస్ట్ ఎవరికొచ్చింది? ఎవరికొస్తుంది? మీకే వస్తుంది. అఖిలేశ్వర గారికో దేవాకో వచ్చుంటుంది. లేదు సార్, నాగపడగల చంద్రముఖి అనే పేరుంది. నాగపడగల చంద్రముఖి అన్న పేరుందా? అవును మేడం, కేర్ ఆఫ్ అడ్రస్ ఇదే ఉంది. థ్యాంక్ యూ మేడం. నిజమే ఆంటీ, నాగపడగల చంద్రముఖి పేరే ఉంది. ఎవరి పేరైతే ఆ జన్మంతా వినకూడదనుకున్నానో ఆ పేరు మీద పోస్ట్ రావడం ఏంటి నాన్న? చవతల పారేచండి బాబు. ఆగమహి. అమ్మా, శత్రువైనా మనకు సవాల్ చేసే విషయం ఏం పంపించారో తెలుసుకుందాం.
చంద్రముఖి చచ్చిపోయింది కదా పెద్దబాబు. వాళ్ళ తాలూకా మనుషులు ఎవరైనా పంపించారేమో. ఈ పోస్ట్ గవర్నమెంట్ నుంచి వచ్చింది. గవర్నమెంట్ నుండా? లెట్స్ సీ. ఓపెన్ చేయి మహి. మామ్, పెద్దబాబు చెప్పాడు కదా, ఏముందో చూడు. మహి, ఏమైంది? ఇద్దరూ అలా షాక్ అయ్యారు. ఏముంది అందులో? చిన్నబాబు, ఏంటది? మామ్, చంద్రముఖి ఆధార్ కార్డులో నీలాంబరి బాబీ ఫోటో ఉంది. అలా ఎలా ఉంటుంది నాన్న? నువ్వే చూడు మామ్. ఇద్దరు వ్యక్తులకైతే ఒకటే ఆధార్ కార్డ్ ఎలా చేయరు మామ్? నాగపడగల చంద్రముఖి ఆధార్ కార్డ్ నీలాంబరి బాబీ ఆధార్ కార్డ్గా అప్డేట్ అయ్యి వచ్చింది. అంటే నీలాంబరి దేవా దేవా, నన్ను అనుమానిస్తున్నావా? ఏంటి దేవా, ఒకవేళ ఆధార్ కార్డులో తప్పయి ఆపండి. ఫోటోలు మార్చడానికి ఇది మామూలు కార్డు కాదు, ఆధార్ కార్డ్. వేలిముద్రలు, ఐరిష్ ఒక వ్యక్తిని పోలి ఇంకొక వ్యక్తికి ఉండవు. అంటే ఏమంటావక్క? సమాధానం చెప్పాల్సింది నీలాంబరి. అసలు నీలాంబరేనా, లేకపోతే రూపం మార్చుకుని వచ్చిన చంద్రముఖియా? చెప్పు. ఏం చెప్పమంటారా అంటే, మీరే నన్ను చంద్రముఖి అనేస్తే ప్రాణం పోయింది. ఇంకా మిగిలిందని మీకు అనిపిస్తే మీ రెండు చేతులతో నన్ను చంపేయండి. ఊపిరి ఆగిపోతుంది, చంపేయండి. మీ ఆగర్భ శత్రువునని, మీ కుటుంబాన్ని నాశనం చేయడానికి రూపం మార్చుకొని వచ్చానని మీకు అనిపిస్తే దయచేసి మీ
చేతులతో నన్ను చంపేయండి ఆంటీ, చంపేయండి. నేను పెద్ద కోడళ్ళను, కనీసం ఆడపిల్లనని కూడా చూడకుండా మీరే మీ చేతులతో నన్ను చంపేయండి ఆంటీ, చంపేయండి. అంటే ఈ మెళ్ళో ఉన్న తాళిని చూసి జాలి పడకండి ఆంటీ. ఇది దేవ కూడా కట్టలేదు. మీరు 3 ముళ్ళు వేసి నా మెళ్ళో వేశారు. పర్వాలేదు ఆంటీ, ఇది తెగక ముందే నా తల తెగడం మంచిది. మీ అనుమానం నిజం అనుకుంటే నన్ను బతకనివ్వకండి ఆంటీ, చంపేయండి ఆంటీ, చంపేయండి. ఆలోచించకండి ఆంటీ, నిజమేంటో తెలుసుకోవాలని ఆగితే పర్వాలేదు, కానీ ఇంకా నన్ను నీలాంబరి కాదేమో, చంద్రముఖినేమో అనుకుంటే చంపేయండి. నేను చంద్రముఖిని కాదు అని ఇక నిరూపించుకోలేను. విసిగిపోయాను, నీసిచ్చిపోయాను. ఈక నా ప్రాణం పోవాలి. నన్ను చంపేయండి ఆంటీ, ప్లీజ్ ఆంటీ, ప్లీజ్ నన్ను మీ చేతులతో చంపేయండి ఆంటీ, చంపేయండి. మరి వేటి ఆధార్ కార్డు అప్డేట్ అయ్యి ఎలా వస్తుంది? కలర్ జిరాక్స్ తీశారు, ఎడిటింగ్ చేసి మార్కింగ్ చేశారు. మీ కుటుంబంలో కలతలు రావాలని ఇలాంటి పోస్టులు వచ్చేలా చేశారు. ఆధార్ కార్డ్ని అంత ఈజీగా మాఫింగ్ చేయలేం అంకుల్. ఆన్లైన్లో చూస్తే తనకు సంబంధించిన ఆధారాలు ఉంటాయి కదా. కరెక్టే దేవా, యు ఆర్ కరెక్ట్. నన్ను నువ్వే కాపాడాలి. ఒకసారి ఆన్లైన్ లో చూడండి. చంద్రముఖి వివరాల్లో నా ఫోటో ఉంటే ఇంకొక నిమిషం ఆలోచించకుండా నన్ను చంపేయండి. మహి, ల్యాప్టాప్ ఆన్ చేయి. కూర్చోమ్మా.
నాకే చేయాలని ఇలా చేశారు. ఈ ఇంటి పరువు తీయాలని చూశారు. ఎప్పుడైనా నమ్ముతారా ఆంటీ? దయచేసి నన్ను అనుమానించకండి ఆంటీ. నేను దేవాతో సంతోషంగా ఒకటవ్వాలని మీరు శాంతి ముహూర్తం పెట్టారు. దీన్ని బట్టి చూస్తుంటే నేను కన్యను కాదు పరీక్షించమని కూడా పోస్టులు పంపిస్తారు. నీలాంబరి, ఏంటా మాటలు? కూర్చో. మా అమ్మాయి ఎంత నొచ్చుకుంటే అలా మాట్లాడుతుందో ఆలోచించండి. నా పెద్ద కోడలు నీలాంబర్ నోటి వెంట అలాంటి మాటలు రాకూడదు. ఇకపై ఇలాంటి పిచ్చి ప్రయత్నాలు ఎవరు చేసినా సహించను. ఎవరు ఏమన్నా, ఎన్ని రకాల కుట్రలు పనినా ఆ దేవుడే దిగొచ్చి నీ పెద్ద కోడలు నీలాంబరి కాదు అన్నా నేను నమ్మను. నీలాంబరి, నేను నీకు మాటిస్తున్నాను. ఇక నిన్ను ఈ ఇంట్లో వాళ్ళు ఎవరూ అనుమానించరు. సంతోషంగా నువ్వు దేవాతో జీవితాన్ని గడపాలి. ఈ ఇంటికి వారసుని అందించే పెద్ద కోడలిగా, ఈ ఇంటికి మహారాణిగా నువ్వు మా కళ్ళ ముందు తిరగాలి. చిన్నబాబు, శాంతి ముహూర్తం జరిగి తీరుతుంది. ఏర్పాట్లు త్వరగా పూర్తి చేయండి. సరే మామ. వారే వా నీలమ్మ, ఆస్కార్ అవార్డు నీకే ఇవ్వాలే. అఖిలక్కను ఆకట్టుకున్నావు. ఇక మహారాణిలా ఎంజాయ్ చేయి. ఆ చంద్రముఖిని ఇంట్లో నుంచి పంపించాలనుకున్నాను, కానీ కళ్ళ ముందు సాక్ష్యాలున్నా సెంటిమెంట్ అమ్మ నమ్మించింది ఆ రాక్షసి. పెద్దబాబు గారు, ఏమైంది? ఎందుకిట్ట కోపడుతున్నారు? చంద్రముఖి అసలు రూపాన్ని బయట పెట్టి బయటికి గెంటించాలనుకున్నాను. నేను పెళ్లి చేసుకుంది నిన్ను అని అమ్మతో చెప్పాలనుకున్నాను. కానీ కానీ ఏం జరిగింది పార్వతి? ఆ రాక్షసి గెలిచింది. ముసలి కన్నీరు కార్చి అమ్మ మనసు గెలిచింది. ఇంకా ఇంకా ఎవరి సాక్ష్యాలు తీసుకొచ్చినా అమ్మ నమ్మదు. నేను చెప్పినా నన్ను అనుమానిస్తుంది, కానీ ఆ రాక్షసిని మాత్రం పెద్ద కోడలని ప్రేమగా చూసుకుంటుంది. మనస వాచ కర్మన నీ మెడలో తాళి కట్టిన నేను ఇప్పుడు ఇప్పుడు శాంతి ముహూర్తమని అదూన గదిలోకి ఎలా వెళ్తాను? నో, నా వల్ల కాదు. అమ్మకు చెప్పేస్తాను. పెద్దబాబు గారు, నిజం చెప్పాలని మీరు వెళ్ళినా అమ్మగారు నన్ను పెద్ద కూడలుగా ఒప్పుకోరు. పెద్దబాబు గారు, పరువే పానంగా బతికే అమ్మగారు మీ జీవితాన్ని నాశనం చేసింది తానేనని ఏం చేసుకుంటారో ఏమో. నిజం తెలియకుండా పోతే ఇంకా ఎలా మనం భార్యాభర్తలమని అమ్మకు తెలుస్తుంది పార్వతి. నీళ్ళంబరి పేరుతో వచ్చిన రాక్షసి చంద్రముఖి అని మీరు ఎట్టా నమ్మించలేరో నేను మీ భార్యనని కూడా చెప్పి నమ్మించలేరు పెద్దబాబు గారు.